పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 11వ తారీఖు ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 21వ వచనము నుండి 26వ వచనం వరకు మరియు 13వ అధ్యాయం 1వ వచనం నుండి 3వ వచనం వరకు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 7వ వచనం నుండి 13వ వచనం వరకు ధ్యానిస్తాం. ఈనాడు తల్లి శ్రీ సభ పునీత బర్నబాస్ పండుగను కొనియాడుతూ ఉంది. క్రీస్తు శకం 1 నుంచి 60 వరకు జీవించిన అపోస్తలుడు, పునీత పౌలు గారి సహచరుడు, వేద సాక్షి. బర్నబా దేవుని సువార్తను బోధిస్తూ ప్రార్థనలో మరియు దేవుని హస్తముతో ఆనాటి హింసాకాండను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. వీరి ప్రసంగాలు విన్న ప్రజలు ఎంతోమంది యావే ప్రభువును విశ్వసించిరి. ఈ బర్నబా మంచివాడు, పవిత్ర ఆత్మతో విశ్వాసంతో నిండి ఉండెను. మనం కూడా పునీత బర్నబాస్ మాదిరి మంచిగా ఉంటూ పవిత్ర ఆత్మతో నింపబడటకు విశ్వాసంతో ప్రార్థన చేసుకోవాలి. అప్పుడే మాత్రమే ఉప్పు మాదిరి ఇతరులకు మన జీవితం ద్వారా రుచిని ఇవ్వగలం. మన జీవితం అనే ప్రభు వెలుగు ద్వారా ఇతరుల జీవితాలను వెలుగులో నింపగలం. ప్రియ స్నేహితులారా, మరి జూన్ 11వ తారీఖు పునీత బర్నబాస్ అపోస్తలుడు, పునీత పౌలు గారి సహచరుడి యొక్క పండుగను కొనియాడుతున్న ఈ శుభ సమయాన బర్నబాస్ యూదా లేవి వంశానికి చెందిన గొప్ప ధనవంతుడు. సైప్రస్ ద్వీపంలో జన్మించారు, కానీ యెరూషలేములో స్థిరపడ్డారు. సౌలు విద్యాభ్యాసం చేసిన కాలంలోనే వీరు కూడా ప్రఖ్యాత గమాలియేల్ పండితుని వద్ద విద్య అభ్యసించినట్లుగా తెలుస్తుంది. పెంతెకొస్తు ఉత్సవం తర్వాత క్రీస్తు శకం 29 లేక 30లో వీరు క్రీస్తు భక్తుడిగా మారినట్లు చరిత్ర తెలియజేస్తుంది. యేసు క్రీస్తు ప్రభు 12 మంది అపోస్తలుల్లో పునీత బర్నబాస్ గారు ఒకరు కాకున్నా కానీ వారిని ఒక అపోస్తలుడిగానే మనం గౌరవిస్తూ ఉన్నాం. పునీత లూకా తన అపోస్తల కార్యంలో ఈ బర్నబా మంచివాడు, అతడు పవిత్ర ఆత్మతోనూ విశ్వాసంతోనూ నిండి ఉండెను. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 24వ వచనం అని రాశారు. పరివర్తన చెందిన పౌలును యెరూషలేమునకు ఆహ్వానించి మిగతా అపోస్తలులకు పరిచయం చేసిన వ్యక్తి బర్నబాస్ గారే. అయితే అప్పటి వరకు క్రైస్తవుల్ని హింసిస్తూ తీవ్రంగా అణిచివేసిన సౌలు క్రైస్తవాన్ని ప్రచారం చేయటానికి వచ్చాడని చెప్పడంతో ఆ విషయాన్ని పలువురు అపోస్తలులు నమ్మలేకపోయారు. బర్నబాస్ గారు యెరూషలేము నుండి సిరియాలోని అంతియోకు నగరానికి సువార్త ప్రచారం నిమిత్తం ప్రయాణమైపోయినట్లు మనం చరిత్రలో చదువుతాం. సిరేను నుండి సైప్రస్ నుండి వచ్చిన తన శిష్యుల ప్రచారం వల్ల అక్కడి గ్రీకులను క్రీస్తు వైపు ఆకర్షించినట్లు విన్న బర్నబాస్ ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చారు. దైవానుగ్రహం యూదేతరుల ఎడల మొదటిసారి వెల్లడై వాళ్ళు క్రీస్తును నమ్ముకున్నందుకు బర్నబాస్ ఎంతో ఆనందించాడు. ఆ తర్వాత సువార్త ప్రచారం కోసం బర్నబా సౌలును వెతుకుటకై తార్సుకు వెళ్ళాడు. అక్కడ సౌలును కనుగొని అతన్ని అంతియోకునకు తీసుకుని వచ్చారు. అపోస్తుల కార్యములు 25-26 వచనములు. తమ మొదటి సువార్త ప్రచార కార్యక్రమంలో అంత గొప్ప అపోస్తలుడు పునీత పౌలు గారికి పునీత బర్నబాస్ గారి తోడుగా ఉన్నారు. అక్కడ 1 ఏడాది పాటు విస్తృతంగా పర్యటించి సువార్తను ప్రచారం చేశారు. బాల్య శ్రీ సభ విస్తరణలో బర్నబాస్ గారికి ఎంతో గొప్ప ఆసక్తి అంటే అతడు తన సొమ్ము భూమి అమ్మి వచ్చిన పైకమును తెచ్చి అపోస్తలులకు ఇచ్చి వేసెను. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 37వ వచనం. అందుకంటే గొప్పవాడైన పౌలు నాకు నిస్సంకోచంగా సహాయకుడిగా ఉండటం ద్వారా బర్నబా తను తాను తగ్గించుకున్నాడు. మొదట తమ స్వార్జితమంతా ఆపిమట తన జీవితమంతా ప్రభు సేవకు అర్పించిన మహా అపోస్తలిక హృదయుడు ఈ బర్నబాస్ గారు. పౌలు గారు, బర్నబాస్ గారు ఇద్దరు శ్రీసభ శైశవ దశలో
అపూర్వ సేవలు అందించినందుకు గాను వీరిని కూడా అపోస్తుల బిరుదులో శ్రీసభ గౌరవించింది. క్రీస్తు శకం 45లో యెరూషలేం ప్రాంతం తీవ్ర దుర్భిక్షానికి గురైనప్పుడు అంతియోకు క్రైస్తవులు అందించిన సహాయంతో ఈ ఇద్దరు అపోస్తలు శ్రీసభను కరువు నుండి కాపాడగలిగారు. బర్నబాస్ గారి బంధువు అయిన జాన్ మార్క్ గారిని వెంట నిడుకొని పౌలు గారు సైప్రస్ ద్వీపానికి సంబంధించిన మొదటి ప్రచార యాత్రను ప్రారంభించారు. అనంతరం ఆసియా మైనర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి సువార్త ప్రచారం చేశారు. కానీ వీరి ప్రచారానికి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అక్కడ యూదులు వీరిని పలు విధాలుగా చిత్రహింసలు పెట్టారు. అయినా అనేక మంది క్రీస్తును ప్రభువుగా అంగీకరించారు. స్థానిక బోధకుల సహకారంతో వారు సంఘాలను ఏర్పాటు చేశారు. వ్యక్తిగతంగా బర్నబాస్ గారు యెరూషలేం మహాసభ అనంతరం బర్నబాస్ గారు తన శిష్యుడైన జాన్ మార్కును వెంట నీడుకొని మరొకసారి సైప్రస్ మత ప్రచార కేంద్రాలను సందర్శించాడు. కానీ ఆ తరువాత వీరి నిర్వహించిన కార్యక్రమాలు, జీవిత విశేషాలు, మరణం గూర్చి పూర్తి వివరాలు తెలియవు. పునీత పౌలు గారు రోమ్ నగరంలో చెరసాల శిక్ష అనుభవించినప్పుడు జాన్ మార్కు గారు వారికి సహాయంగా అక్కడకు పంపబడ్డారు. అదే కాలంలో క్రీస్తు శకం 61కి ముందే బర్నబా గారు రాళ్లతో కొట్టబడి చంపబడినట్లు తెలుస్తుంది. వ్యక్తిగతంగా బర్నబాస్ గారు చాలా నెమ్మదస్తులు, హుందా మనిషి. ఏమైనా సమస్యలు, చిక్కులు తలెత్తినప్పుడు వారు సమన్వయకర్తగా చాకచక్యంగా వ్యవహరించారు. చూపులకు రాజటీవీ కలిగి పునీత పౌలు గారి వలె గొప్ప వ్యక్తిత్వం, ముందు చూపు కలవారు. ప్రారంభ క్రైస్తవులు వీరి వ్యక్తిత్వం, కలుపుకొలుతనం, చతురతకు గొప్పగా ఆకర్షితులైనట్లు తెలుస్తుంది. అందువల్ల ప్రజలు వారిని తగు విధంగా మేర మర్యాదలతో ఆదరించేవారు. పునీత బర్నబాస్ గారి అవశేషాలను క్రీస్తు శకం 482లో సైప్రస్లోని సెలామిస్ వద్ద కనుగొన్నారు. పునీత మత్తయ్య గారు హీబ్రూ భాషలో రాసిన సువార్త ప్రతిని కూడా వీరి సమాధిలో కనుగొన్నారు. ఈ బర్నబా అసలు పేరు యోసేపు. కానీ అపోస్తులు వీరి స్వభావం బట్టి బర్నబా అని పిలిచారు. బర్నబా అంటే ఉత్సాహపరుచువాడు అని అర్థం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనం. బర్నబాస్ అనగా ఓదార్చు కుమారుడని కూడా అర్థం. ధ్యానాంశం: నేను మీ నడుమ వినయాత్ములను, దీనులైన ప్రజలను మిగులనిత్తును, వారు నన్ను నమ్ముకొందరు. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి వరకు ఈ యొక్క తిరుసభ భక్తివంతంగా నిలిచి ఉంది అంటే అనేక మంది దేవుని యొక్క శిష్యులు వారి యొక్క జీవిత త్యాగానికి గుర్తుగా మనం శ్రీసభ కొనియాడుతూ ఉంది. ఈనాడు ముఖ్యంగా పునీత బర్నబా గారి యొక్క జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఎడతెగని ప్రార్థనా జీవితంతో అపోస్తలుడైన పౌలు గారికి సహచరుడిగా ఉంటూ దేవుని సేవలో అహర్నిశలు ఫలించిన భక్తుడు పునీత బర్నబా గారు. మరి వారి పనులను బట్టి శ్రీసభ వారిని అపోస్తులుగా గౌరవిస్తుందంటలో సందేహం లేదు. ఏ విధంగా అయితే బర్నబా గారు ప్రభు సేవకై పాటుపడినారు, అదేవిధంగా మనం కూడా దైవ కార్యాలని ఇష్టంగా ఉండనట్లు దీవించమని వేడుకుందాం.